స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 16వ రోజు 31, 32 అధ్యాయములు. 31వ అధ్యాయము. సూత మహర్షి ప్రవచించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యాన్ని వినిన సౌనకాది మునులు, హే పురాణ ప్రవచనోత్తమా, వ్యాస శిష్య, సూత మహర్షి ఇంతవరకు మీరు స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమును చెప్పి మమ్ములను కృతార్థులను గావించారు. అయితే ఈ కార్తీక పురాణ మహాత్యము పద్మపురాణమందు కూడా ఉన్నదని వినియున్నాము. దానిని కూడా విశదపరచమని కోరుతున్నాము అని ప్రార్థించారు. సురుచిర మందస్మిత వదనారవిందుడైన సూతలవారు సంతోషించి, మునులారా, భగవంతుని మహిమలు లీలలు వినేవారిని పుణ్యాత్ములను గావించడమే కాకుండా ఉత్సాహపరిచి ఉత్తేజితులను చేస్తాయి. అందులోనూ శ్రీమన్నారాయణుని లీలా వినోదాలు అత్యంత అద్భుతాలతో అబ్బురపరుస్తాయి. మీ భక్తి ప్రపత్తులకు వినయ విధేయతలకు కడు సంతోషము చెందాను. వినాలనే మీ కుతూహలము మీరు చేసుకున్న పుణ్యమే కాని వేరొందు కాదు. మీకు విన్నవించడం వలన నాకును పుణ్యమే కాని పాపము గాదు. శ్రద్ధగా వినండి అంటూ చెప్పసాగారు. మునులారా, స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాపురాణ మహత్యాన్ని వశిష్ఠుల వారు జనక మహారాజుకు విన్నవించారు. దానిని ఆ మూలాగ్రమం మీకు వివరించి చెప్పాను. మరిప్పుడు పద్మపురాణాంతర్గత కార్తీక మహాపురాణ మహత్యాన్ని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని అవతారమైన శ్రీకృష్ణుడు తన ముద్దుల భార్య అయిన సత్యభామకు స్వయంగా వివరించి చెప్పాడు. పారిజాతాపహరణం. ఒకనాడు శ్రీకృష్ణుడు రుక్మిణీ సమేతుడై ఏకాంతముగానున్న సమయాన నారదుడు స్వర్గం నుండి ఒక పరిమళమైన పారిజాత పుష్పాన్ని తెచ్చి శ్రీకృష్ణునికిస్తూ, కృష్ణా, నేనిప్పుడే ఇంద్రుని వద్ద నుండి ఈ అరుదైన సుమధుర సుమనోహర పరిమళ పారిజాత పుష్పాన్ని తెస్తున్నాను. ఇది అరుదైన పరిమళ పుష్పరాజము. నీ 16,000 ఎనమండగురు భార్యలలోనూ ప్రియాతి ప్రియమైన భార్యకు ఇమ్ము అని పారిజాత పుష్పాన్ని శ్రీకృష్ణుడికిచ్చాడు. దానిని శ్రీకృష్ణుడు తన వద్దనే ఉన్న రుక్మిణికి కానుకగా ఇచ్చాడు. రుక్మిణియు మిక్కిలి సంతుష్టురాలైంది. ఎలాగో ఈ విషయం శ్రీకృష్ణుని ప్రియభార్య అయిన సత్యభామకు తెలిసింది. ఏమిటి, నారద మహర్షి పరిమళ పుష్పమును తెచ్చుటయా? ప్రియాతి ప్రియం నీ భార్యకిమ్మని కృష్ణునితో చెప్పుటయా? శ్రీకృష్ణుడు ఆ పుష్పాన్ని రుక్మిణీదేవికి ఇచ్చుటయా? ఆమె తగునమ్మాయని ఆ పుష్పమును తీసుకుని సన శిరస్సున సింగారించుకొనుటయా? ఇదంతయు గమనించగా ఆ తంపులమారి నారదుడు మా మధ్య ఏదో తగువు నెరపాలనే చూస్తున్నట్లున్నది. ఒకవేళ ఆయన అట్లా అనుకున్నాడే అనుకో, ఈయనగారి బుద్ధి ఏమైంది? వెంటనే దానిని రుక్మిణికివ్వడమే. నేనాయన ప్రియభార్యను కానా? చూడగానిది నన్ను కించపరచుటగే అన్నట్లున్నది. రానిమ్ము, ఆయనతోనే ఈ వ్యవహారం తేల్చుకుంటాను అనుకుంటూ అలిగి కూర్చుంది. మరికొంతసేపటికి శ్రీకృష్ణుడు ఆమె వద్దకు రానే వచ్చాడు. అలిగిన సత్యభామను అనునయించసాగాడు. ప్రాణేశ్వరి, నా సమక్షంలోనున్న రుక్మిణీదేవికి ఆ పుష్పమునియ్యకుండా ఉండుట న్యాయమా అన్నాడు. అయినచో నన్ను కించపరచవచ్చునా? మీరామె ఇంటికే పొండి, నాతో మాట్లాడకండి అంటూ శ్రీకృష్ణుడెంత బ్రతిమలాడుతున్నా వినకుండా మంకుపట్టు పట్టిన దానివలే భీష్మించుకుని కూర్చుంది. సత్య, నీ వీట్లో అలుగుట భావ్యము కాదు. నిజముగా నీకా పారిజాత పుష్పమే కావాలన్నచో ఒక్క పారిజాత పుష్పమేమిటి, ఆ పారిజాత వృక్షాన్నే తెచ్చి నీ ఇంట పాతించను అన్నాడు. ఆ మాటలకు సత్యభామ కొంచెం మెత్తబడింది. అయితే నాథా, నిజంగా ఆ పారిజాత వృక్షాన్ని నా పెరటిలో నాటింపచేస్తారా అంటూ ఆతృతగా అడిగింది. నిజమే అన్న కృష్ణుడు ఆమె అలకను తీర్చడమే ప్రధాన లక్ష్యంగా భావించి తక్షణమే సత్యభామా సమేతుడై తన వాహనమైన గరుత్మంతుణ్ణి అధిరోహించి ఆగమేఘాల మీద ఇంద్రనగరమైన అమరావతిని చేరుకున్నాడు. శ్రీకృష్ణుని అకారణ అనుకోని రాకకు ఇంద్రుడొకింత బెంబేలు పడ్డాడు, తత్తరపాటు చెందాడు. పరుగున ఎదురేగి సత్యభామా సమేత శ్రీకృష్ణుని సాదరంగా ఆహ్వానించాడు. కృష్ణ, ఏమి ఈ అకారణ ఆగమనము అని అడిగాడు. శ్రీకృష్ణుడు జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పి, ఇంద్రా, ఆ పారిజాత సంపదను పంపుము అన్నాడు. స్వర్గ సంపద అయిన పారిజాతమును పంపడానికి అమరావతి నగరాధిపతి అయిన ఇంద్రుడు అంగీకరించలేదు.
దానితో శ్రీకృష్ణునికి ఇంద్రునికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అమరేంద్రుడు వెనక్కు తగ్గి పెద్దలతో పోరు మంచిది కాదని తలంచిన వాడై ఆ పారిజాత వృక్షాన్ని అవతారమూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మకు సమర్పించుకున్నాడు. శ్రీకృష్ణుడు దానిని తెచ్చి ఇచ్చిన మాట ప్రకారం సత్యభామ నివాసంలో ప్రతిష్ఠించాడు. సత్యభామ సంతోషాన్ని పొంది, నాథా, పీతాంబరునికి ప్రియభార్యననిపించుకున్నాను. నేనెంత ధన్యురాలిని, మీకత్యంత ఇష్టురాలినయ్యాను. మీ భార్యలందరిలోనూ మేటి అయి ఎనలేని కీర్తిని పొందాను. అసలు ఈ జన్మలో మీ అంత గొప్పవారికి భార్యను కావడానికి నేను చేసుకున్న పుణ్యమేమిటి? మీతో పాటు గరుడారూఢిరాలినై బొందితో స్వర్గాన్ని దర్శించగలిగాను. అమరేంద్రుని సంపద అయిన పారిజాత కల్పవృక్షాన్ని నా పెరటి మొక్కగా చేసుకున్నాను. దీనికంతటికీ కారణమేమిటి? గత జన్మలో నేనెట్టి పుణ్యం చేసుకున్నాను? మిమ్మలను తూలనాడినా, వామపాదంతో నెట్టినా, మిమ్మల్ని తులాభారం వేయించి విక్రయించినా కూడా మీరు కించిత్ క్రోధాన్ని కూడా నాపై ప్రదర్శించక దానికి బదులుగా అత్యధిక ప్రేమాభిమానాలు, ఆదరణ చూపుటకు కారణమేమి? ఇదంతా నేను చేసుకున్న గత జన్మ పుణ్య ఫలమేనా? అయితే నా గత జన్మను చెప్పి నేనింకను జన్మ జన్మాలకు మిమ్మల్నే భర్తగా పొందవలనంటే ఏమి చెయ్యాలో అది కూడా చెప్పవలసిందిగా వేడుకుంటున్నాను అంటూ ప్రార్థించింది సత్యభామ. అందుకు అవతారమూర్తి మందహాసం చేస్తూ, సత్య, నీవు అడగరానిది అడిగినా, కోరరానిది కోరినా, సమర్పించకూడనివి ఆశించినా నీ సమస్త కోరికలను తీర్చడమే నా బాధ్యత. అందుకు నీ పూర్వజన్మమే కారణము. నీవడిగావు కాబట్టి చెబుతున్నాను విను అంటూ చెప్పసాగాడు. సత్యభామ గతజన్మ వృత్తాంతము. సత్య, నీ గతజన్మ వృత్తాంతాన్ని జాగ్రత్తగా విను. పూర్వము కృతాయుగాంతంలో మాయా అనే నగరములో దేవశర్మ అనే వేద పండితుడైన బ్రాహ్మణుడుండేవాడు. అతనికి గుణవతి అనే కుమార్తె ఉండేది. లేకలేక కలిగినదవడం వలన ఆ పిల్లను అల్లారుముద్దుగా పెంచుకొనసాగాడు. ఆమె దినదిన ప్రవర్ధమానమై అత్యంత సుందరాంగిగా వర్ధిల్లింది. పెండ్లి ఈడొచ్చిన ఆ గుణవతిని తన శిష్యగణంలోనే ఉన్న సద్గుణు సంపన్నుడైన చంద్రుడు అనే బ్రాహ్మణ బాలునికిచ్చి వివాహం జరిపించాడు. ఒకనాడి మామ అల్లుళ్ళు ఇద్దరూ కలిసి దర్భల కోసం అడవికి వెళ్లి అక్కడ ఒక రాక్షసుని చేతిలో హతమార్చబడ్డారు. ఈ వార్త తెలిసిన గుణవతి హతాసురాలైంది. తండ్రి, భర్త ఇద్దరూ మరణించడంతో దిక్కులేనిదయింది. అయినను ధైర్యం వీడక ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకుని దైవాన్నే ధ్యానిస్తూ కాలం గడపసాగింది. ఇక మరణించిన తండ్రి, భర్తలిద్దరూ దైవభక్తులవడం చేతను, ధర్మాత్ములవడం చేతను, అన్నింటికన్నా ముందు విష్ణు భక్తులవడం చేతను శ్రీహరి సంతోషించి వారికి వైకుంఠ ప్రాప్తి కలిగించాడు. మిక్కిలి తేజో సంపన్నులై మామ అల్లుళ్ళిద్దరూ జీవులై వైకుంఠం చేరి విష్ణు సాన్నిధ్యంలో గడపసాగారు. 31వ అధ్యాయము సమాప్తము. 32వ అధ్యాయము. సత్యభామ అయిన గుణవతి గతజన్మ రహస్యము. తండ్రి దేవశర్మ, భర్త చంద్రశర్మాలిద్దరూ మరణించడంతో గుణవతి మిగులు దిగులు చెంది ఎంతగానో కృంగిపోయింది. మరణించిన వారు మరలా రారు కనుక తన రాత ఇంతే అనుకుంటూ గుణవతి జాతస్య మరణం ధ్రువం అనే కర్మ సిద్ధాంతాన్ని ఔపాసన పట్టినదై దిగులు మాని ఎలాగలా జీవించాలి కాబట్టి దిక్కులేక ఆమె ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్మి తండ్రికి, భర్తకు ఆచరించవలసిన కర్మలనాచరించి వారి ఉత్తమగతులకై తన కర్తవ్యాన్ని నిర్వహించింది. కూలీ నాలీ చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనలో గడపసాగింది. నిత్యము సత్యాన్నే పాటిస్తూ శాంతి సహనాలను, జితేంద్రియత్వాన్ని అలవర్చుకుని అందరిచే మంచి గృహిణిగా పేరు తెచ్చుకుంది. సద్బ్రాహ్మణ వంశం నుండి పుట్టినదవడం వలన బాల్యం నుండి కార్తీక వ్రతాలు, ఏకాదశి వ్రతాలు చేస్తుండేది. ఏ కార్తీక మాస వ్రతాన్ని గాని, కార్తీక వ్రతాచరణ గాని మానలేదు. ప్రతి సంవత్సరం కార్తీక వ్రతాలను ఆచరించసాగింది. ఓ ప్రియసఖి సత్యభామ, నాకు కార్తీక వ్రతాలన్నా, కార్తీక ఏకాదశి వ్రతాలన్నా అత్యంత ప్రీతి అని నీకు తెలుసుగదా. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతకాల స్నానమాచరించి విష్ణు పూజలను, వ్రతాలను ఆచరించేవారి సమస్త పాపాలు పటాపంచలవుతాయి. వారి పాపాలన్నింటినీ నశింపజేస్తారు. ఈ మాసంలో స్నాన, జప, జాగరణ, తులసి పూజ చేసేవారు మరణించిన తర్వాత వైకుంఠవాసులై మునగలరు.
విష్ణాలయంలో పూజలు చేసేవారు జీవన్ముక్తులవుతారు. మరొక విధంగా చెప్పాలంటే ఈ కార్తీక మాసమంతా పర్వదినాలే. ఈ నెలలో కనీసం 3 రోజులైనా కార్తీక వ్రతాచరణ చేసిన వారు దేవతలచే కూడా మర్యాదనందుకొనగలరు. ఇక జన్మించినది లగాయతు మరణించే వరకు అంటే జీవితాంతము వరకు ఈ కార్తీక మాస వ్రతాన్నాచరించిన వారి పుణ్యవైభవం ఇంతింతయని చెప్పనలవి కాదు. అట్లే గుణవతి కూడా తను జీవించినంతకాలం కార్తీక వ్రతాచరణను పాటిస్తూ ఏకాదశి వ్రతాన్ని చేస్తూ నాకు అత్యంత ప్రియభక్తురాలైంది. విష్ణు పూజలతోనూ హరినామ సంకీర్తనలతోనూ నిత్యము విష్ణు చిత్తురాలై కొంతకాలానికి వయసు పైబడి శుష్కించి అనారోగ్యపాలైంది. అయినను కార్తీక స్నానము మానకూడదనుకుని స్నానం చేయాలనే పట్టుదలతో నదికి వెళ్ళి స్నానమాచరిస్తూ శరీరం సహకరించకపోవడంతో అక్కడే కుప్పకూలి పడిపోయింది. వెంటనే శంఖ, చక్ర, గద, పద్మాది ఆయుధాలు ధరించిన విష్ణుదూతలు గరుడ పతాకం ఎగురుతున్న విమానంలో వచ్చి గుణవతిని వైకుంఠానికి తీసుకుని పోయారు. ఇదంతా కార్తీక మాస వ్రత మహాత్మ్యమే కాని మరొకటి కాదు. చివరికామె హరి సాన్నిధ్యాన్ని చేరింది. అటు పిమ్మట శ్రీ మహావిష్ణువునైన నేను ద్వాపరయుగంలో దేవతల అభీష్టం మేరకు దేవకీ గర్భాన శ్రీకృష్ణుడిగా ఇలా అవతరించాను. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అవతరించిన నాతో పాటు వైకుంఠ వాసులందరూ కూడా యాదవులుగా ఉద్భవించారు. గత జన్మలో గుణవతి భర్తగానున్న చంద్రుడు అక్రూరుడుగాను, గుణవతి తండ్రి అయిన దేవశర్మ ఈ జన్మలో సత్రాజిత్తుగాను వెలశారు. చిన్నతనం నుండి నా మీదనే తన చిత్తాన్ని లగ్నం చేస్తూ కార్తీక వ్రతాలను, విష్ణు పూజలను నిర్వర్తించిన గుణవతియే నీవుగా అంటే సత్రాజిత్తు కుమార్తె అయిన సత్యభామగా అంటే నాకత్యంత ప్రియసఖిగా వెలిశావు. ఇదంతా నీవు గత జన్మలో చేసిన కార్తీక వ్రత పుణ్యఫలమే తప్ప మరొకటి కాదు. ఆ జన్మలో నా ఎదుట తులసి మొక్కను నాటి శ్రీహరి పూజలు చేసినందువలన ఈ జన్మలో అన్యులెవరికిని అలివిగాని అమరేంద్రుని సంపదయైన పారిజాత కల్పవృక్షాన్ని కానుకగా పొందగలిగావు. నీవు గత జన్మలో చేసిన కార్తీక దీపారాధన వలన ప్రస్తుత జన్మలో నీ ఇంట లక్ష్మి తాండవిస్తోంది. గత జన్మలో నీవు చేసిన పతివ్రత పుణ్యఫలాన్ని నారాయణార్పణమస్తు అంటూ నాకే సమర్పించడం వలన ఈ జన్మలో నీవు నాకు పత్నివయ్యావు. గత జన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడవకుండా చేసిన భక్తికి ప్రతిగా ఇప్పుడు ఎడబాటు లేని నా ప్రేమను నిరంతరము పొందగలుగుతున్నావు. ఓ సత్య, నీవే కాదు ఎవరైనా సరే నీ మాదిరిగా కార్తీక వ్రతాచరణను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారందరూ నాకు అత్యంత ప్రియభక్తులై నా సాన్నిధ్యాన్ని పొందగలరు. ఓ సత్రాజితి, నీకొక రహస్యం చెబుతాను విను. ఎవరైతే నిష్ఠాగరిష్ఠులై అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో కార్తీక మాస వ్రతాచరణను గావిస్తూ హరిభజనలు సంకీర్తనలతోనూ విష్ణు పురాణ శ్రవణాదులతోనూ స్నాన, జప, దాన, దీపారాధనలను ఆచరిస్తూ ఈ మాసమంతా నన్నే పూజిస్తారో వారు అనేక తపోదాన యజ్ఞ యాగాది కర్మలు చేసిన వారికంటే 100 రెట్లు అధిక పుణ్యాత్ములై విష్ణు సాయుధ్యాన్ని పొందగలరని తెలుసుకో. ఈ కార్తీక మాస వ్రత మహత్యాన్ని శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణుడు చెప్పగా విన్న సత్యభామ భక్తితో పులకించినదై సర్వాంతర్యామి అయిన తన పతియగు శ్రీకృష్ణుని పాదాలకు భక్తితో వినయ విధేయలతో నమస్కరించింది. 32వ అధ్యాయము సమాప్తము. ఓం నమః శివాయ.